హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సోని. మేము మాలేసుకున్నామండి. మేము దీక్ష తీసుకున్నాము. దీక్ష తీసుకునే నుండి గుడదల వరకు పాదయాత్రగా వెళ్తున్నాం. మేము దీక్ష పనులు కానీ, మావులు కానీ, సంఘస్థులు కానీ, ఆసం సంఘస్థులు మొత్తం కలిసి వెళ్తున్నామండి. నున్న విచారణ సంబంధించండి. చూడండి, వీడియో తీస్తున్నాను మీకోసం. చూడండి, ప్రేయర్ చేసి ప్రార్థన చేసి మనల్ని అందరినీ నడిపిస్తారండి. ఫాదర్స్ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి మనల్ని నడిపిస్తారండి ఫాదర్లు. చూడండి, ఇక్కడ కొంతమంది ఉన్నారండి, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా ఎదరికెళ్ళే కొందుకు ఇంకా జనం కలుపుతూ ఉంటారు. మనకి ఆ సిలువ మీకు కనిపిస్తుంది కదండి. ఆ సిలువని పట్టుకుని నడిచిన వాళ్ళు అదృష్టవంతులండి. నేను ఎందుకని అంటున్నాను ఏంటన్నది మీకు లాస్ట్ వరకు వింటే మీకు అర్థమైంది. ఐ లవ్ యూ జీసస్ అని మీకు మెసేజ్ చేయండి. మీరు చాలా గొప్ప స్థానానికి వెళ్తారు. మీరు అనుకున్నది జరిగింది. చూడండి, ఫాదర్ గారు జపమాలు చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేశారండి. జపమాలు చెప్పేశారు, చెప్పి స్టార్ట్ చేస్తారు. దీక్ష పనులు ముందున్నారండి. మామూలు ననపని ఉంటారు. కాకపోతే ఏమైందంటే, మీరు మామూలుగా అయితే దీక్ష పనులు అందరూ కూడా ఇప్పుడు ఒక 1000 మంది ఉన్నారనుకోండి, 1000 మంది పైనే ఉంటారులే కానండి. ఇంకా వచ్చే కొద్దిగా ఇంకా కలుతూ ఉంటారండి జనాలు. ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా జనం పెరుగుతూ ఉంటారు. అంటే ఇది స్టార్టింగ్ కదా, 7 కదా, అందుకని ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు. ఇంకా కొంచెం కొంచెం పెరిగిపోతారు జనం మొత్తం. ఇంకా 1000 మంది పైనే ఉండిపోతారు. చూడండి, సిలువ పట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సిలువని ఇంకోళ్ళు మొయ్యాలి. 1 నిమిషం, ఒక 1/2 నిమిషం అలా ఉంటుంది సిలువని తీసుకోవడం. తీసుకొని అంటే ఏం జరిగిందంటే, అందరూ 1000 మంది ఉంటారు కదండి, తలకు షేపు మొయ్యాలి కదా దేవుడిని సిలువ. అది పట్టుకొని మనం ఏం తప్పులు చేసినా, పాపాలు చేసినా, లేదంటే మన ఆరోగ్య పరిస్థితి బాగోపోయినా సిలువను పట్టుకొని ప్రార్థన చేసుకుంటే అవి తగ్గుతాయి అన్న మాకు నమ్మకం, ప్రేమ ఉందండి మాకు దేవుని పైన. చూడండి, గుడిదల వరకు నడుచుకుంటా వెళ్ళినప్పుడు తలకు షేపు పట్టుకుంటారండి. నేను వీడియో తీయడానికి మాత్రమే కొంచెం వీడియో తీసిన తర్వాత మీకు వీడియో అప్లోడ్ చేయాలి కదా అని వీడియో కొంచెం తీసిన తర్వాత నేను అప్పుడు ఇంకా నేను కూడా పట్టుకోవడానికి వెళ్ళానండి. అని నేను పట్టుకున్న వీడియోస్ ముందు 2 ఫొటోస్ అలా పెడతాను బ్యాక్ సైడ్. చూడండి, స్టార్టింగ్లోనే పెట్టానండి వీడియోస్. అయితే అవి కొంచెం కట్ చేయడం వల్ల మీకు కొంచెం కనిపించలేదు అనుకుంటున్నాను. మీ వీడియో కోసమని నేను ముందు నడుస్తున్నాను. చూసారా, ఒక చేతిలో ఇంకో చేతికి మారుతూ ఉంటుంది. 1 నిమిషం, 1/2 నిమిషం వరకే వాళ్ళకి తీసుకుంటారండి. వాళ్ళు ప్రార్థన చేసుకునే అమ్మటే మళ్ళీ సిలువని ఇచ్చేసేస్తారండి వేరే వాళ్ళకి. నాకు తెలిసిన వరకు అయితే ఆ సిలువను మేము మొయ్యటం అన్నది మా అదృష్టం కొని భావిస్తున్నామండి. చూసారా, అదిగోండి సిలువని. ఆ బ్యాండ్ కాడ నుండి కొంచెం ముందుకు రావాలి. సిలువ కనిపించాలి అందరికీ. ఇప్పుడు మేము నడుస్తూ ఉంటే కొంతమంది నాకు ఇలా ఉంది, నేను నడవాలి అనుకుని నడుస్తారు. మ్యాక్సిమం ఎవరు కూడా చెప్పులు అన్నది వేసుకోరు, మామూలుగా నడుస్తారు. కాకపోతే ఏంటంటే బాగా కాలిపోతాయి అనుకున్న వాళ్ళు, లేదంటే చెప్పులు లేకపోతే మేము నడవలేము అనుకున్న వాళ్ళు మాత్రమే వేసుకుంటారు. ఎంత ముసలోళ్ళు అయినా కానీ చెప్పులు లేకుండా, పిల్లలు కూడా, మా పిల్లను మా అక్కలమ్మ ఉంది చూడండి, వాళ్ళకు కూడా దేవుడు ఓపికని ఇస్తారండి. ఆ ఓపిక వల్ల గుడదల కొండ కూడా ఎక్కారు పిల్లలైతే, అలా ఎక్కేసేస్తారు. అంటే మా బాబు కొంచెం హెల్త్ బాగోదు కాబట్టి వాడు అక్కడ చిచ్చికడ ఉన్నాడు ఆల్రెడీ. పిల్ల మాత్రం నడుస్తుంది. నాయనమ్మ అలా చూస్తున్నారు కదా, చూసారా, అదిగోండి మా అక్క పట్టుకుందండి సిలువని. అంతేనండి, 1 నిమిషం, 1/2 నిమిషం తప్పించి ఎక్కువ టైం మాత్రం ఇవ్వరు. ఎందుకంటే 1000 మంది తలకు వచ్చే పని పట్టుకోవాలి కదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆశ ఉండిద్ది, దేవుని సిలువని నేను మొయ్యాలి అని.
కాకపోతే దేవుడు పడిన వేదన, దేవుడు పడిన కష్టం మనం పడలేం కాబట్టి ఆ సిలువను మోసైనా మనం చేసిన పాపాలు మనం తొలగించుకోవడం తప్పించి, కానీ దేవుడు అంత ఇది మనకు లేదు. కానీ ఆయన పాదాలని తాకే అంత స్థితిలో కూడా మనం లేవని నేను భావిస్తానండి. నా వీడియో మొత్తం చూడండి, చూస్తే మాత్రం మీకు అర్థమైంది. వీడియో మొత్తం ఒక్కడు కూడా స్కిప్ చేయకండి, మీరు వీడియో చూడండి. చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఐ లవ్ యూ జీజస్ అని ఎంతమంది పెడతారని నేను చూస్తూ ఉంటానండి వీడియోస్ మొత్తం మీద. చూడండి ఖచ్చితంగా. మేము ముందు అంటే వీడియోలో మేము తర్వాత ఎడిటింగ్ చేసి వాయిస్ పెట్టా, కానీ ముందు మేము ఏం చేస్తామంటే జపదండలు అవి మేము పెట్టుకుంటూ వస్తున్నామండి. జపదండలు ఒకరు పాటలు పాడతాం, ఒకరు అలా చేస్తూ వస్తామండి. పాటలు పాడుకుంటూ జపదండలు చదువుకుంటూ అలా వస్తూ ఉంటాము. అంటే మేము ఒకటి చదివితే వెనకమాల ఇంకోటి, ఆ వెనకమాల ఇంకోటి, వాక్యం చదివేవాళ్ళు వాక్యం, పాటలు పాడేవాళ్ళు పాటలు, జపమాలు చదివేవాళ్ళు జపమాలు అలా చేసుకుంటూ వస్తారు. మరియమాత జపమాలు అన్నవి మీకు ఏమైనా ఐడియా ఉంటే మీకు అర్థమవుతుందండి. జపమాలు అంటే ఏంటని తెలియదు వాళ్ళకి. మీకు ఏదైనా దీని గురించి ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ పెట్టండి, దానికి ఎమ్మటే రిప్లై ఇస్తానండి. కానీ వీడియో మొత్తం చూడండి, మీకు చాలా స్వస్థత కలిగే ఇది ఉంటుందండి. చాలా విలువైనవి చూడండి. దేవుడు మాకిచ్చిన ఓపిక, దేవుడు మాతో నడిపించిన నడకడే మేము నడుస్తున్నామండి. కానీ ప్రతి ఒక్కరు నేను మొయ్యాలి కానీ ఒక్కరు వచ్చిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారండి. కథ ఏంటంటే వాళ్ళకి ఉండిద్ది కదండి, మళ్ళీ మొయ్యాలి దేవుడిని ఇలా అనుకున్నాము మొయ్యాలి అని ఉండిద్ది కదా, ఇంకా అలా వస్తూ ఉంటారు. మనం వద్దు అని అనలేము, కానీ పక్కన వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా అని ఎవరైనా 1 నిమిషం 2 నిమిషం పట్టుకుంటారండి. ఎందుకంటే అంతమంది మీద చూసారా మళ్ళీ అంతమంది జనం. మీకు టర్నింగ్ ఆ టైంలో వచ్చినప్పుడు మీకు కనిపిస్తే చూడండి, మీకు ఆల్రెడీ తెలుస్తుంది అనుకుంటా ఎంతమంది జనం ఉన్నారో ఏంటని. మీకు చూపించాలని చెప్పి నేను వెనక్కి వెళ్ళి వీడియో కూడా కొంచెం తీసానండి. మీరు వెనక వరకు వెళ్తే మీ వీడియో అర్థమైంది. ఇప్పుడు టర్నింగ్ వచ్చేదాన్ని చూస్తారు ఎంతమంది. దీక్ష పనులు అంటే వైట్ బట్టలు వేసుకొని చొప్పుల్లాగా నడుస్తున్నారు కదండి, వాళ్ళ దీక్ష పనులు అంటే చూద్దాం. వైట్ టవల్ వేసుకొని ఉన్నారు కదా, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను సేమ్ అలా ఉన్న వాళ్ళందరూ దీక్ష తీసుకున్నారండి. ఈ 40 రోజులు ఫాస్టింగ్ ఉంటారు, అలా టవల్ వేసుకొని చొప్పుల్లాగా నడుస్తూ. దేవుని బట్టి కాదండి మేము వేసుకున్నది, దేవుడు మేము చేసిన పాపం వల్ల దేవుడిని అడుగుదాం అన్నట్టుగా మేము వేసుకున్నాము. మా పాపాల గురించి మేము వేసుకున్నామండి. నేనైతే అదే అనుకుంటాను, దేవుడిచ్చిన తలంపు వల్ల ఆ సిలువుని నేను మోయగలిగానని నేను ఆనందపడతా ఉన్నాను. సిలువుని మాత్రం చాలాసార్లు పట్టుకున్నానండి. ఇప్పుడు మీ వీడియో తీసినప్పుడు అయితే నేను పట్టుకోలేదులే, కానీ వీడియో తీయాలని మామూలుగా అయితే సిలువుని పట్టుకున్న చాలాసార్లు పట్టుకున్నాను నేనైతే. అంటే ఒకరి నుండి ఇంకొకరికి ఇవ్వాలి కదండి, అలా ఇస్తాకి ఉన్నాను. అంటే నేను ఇంకా వీడియో అవన్నీ నేను తీయలేకపోయానండి, ఎందుకంటే ఇంకా నాకు అవ్వలేదు. ఎందుకంటే మళ్ళీ సిలువుని ఇవ్వాలి కదా వేరే వాళ్ళకి. ఇప్పుడు ఇలా అంటే ఒక్కలే పట్టుకుంటున్నారు కదా, ఎక్కువ టైం పట్టుకుంటున్నారు అని చెప్పి సిలువుని వేరే వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా అని ఇంకా నేను వీడియో ఆపేసి నేను సిలువును తీసుకొని ఇచ్చానండి. మధ్యలో నేను పేదం కలిపినా అంటే మేము పాటలు పాడుకుంటూ జపమాలు చదువుకుంటూ వస్తున్నాము, అందుకని వాయిస్ అలా ఉంది. మా చెల్లి మా అమ్మాయి, మా అక్క వాళ్ళ అమ్మాయి అండి. వీళ్ళకి కూడా దేవుడు ఇచ్చిన ఓపిక అండి, పిల్లలు కూడా నడుస్తున్నారు. మా అమ్మాయి మాత్రం ఫస్ట్ టైం అండి దీక్ష తీసుకోవడం కూడా. ఆపల మాత్రం నడిచింది దేవుడి కృప వల్ల, అంత దూరం నడిచిందంటే దేవుడి కృప అనుకుంటున్నాను నేనైతే. దేవుడు మా కుటుంబాన్ని దేవుడు దీవించేట్టుగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మీ వీడియో చూసిన వాళ్ళు కూడా మీకు అదృష్టమేనండి, ఎందుకంటే ఆ సిలువను మోసుకుంటా అక్కడ వరకు వెళ్తాం అన్నది.
గుడదల వరకు మాత్రం వీడియో తీయలేకపోయానండి. గుడదలు వెళ్ళిన తర్వాత కూడా కొంచెం తీసాను, మామూలుగా అయితే తీయలేకపోయాను నేను వీడియో మాత్రం. ఎందుకంటే కొంచెం సిలువను మోయాలి కదండి, ఇంకా వీడియో తీస్తూ ఉంటే సిలువని మళ్ళీ మేము పట్టుకుంటాం అవదేమో అన్నట్టుగా ఆఫ్ చేశాను నేను. బస్సులో వెళ్తా కూడా కొంచెం ఇబ్బంది అయిపోయిందండి, ఎందుకంటే జనం ఎక్కువైపోయారు. పోయిన సంవత్సరం మీద ఇంకా ఈ సంవత్సరం అయితే ఇంకా పెరిగిపోయారు. వచ్చే సంవత్సరం దేవుని కృప వల్ల ఇంకెంతమంది అవుతారో తెలియదు. పాదయాత్ర అంటే ముసలి వాళ్ళ కాడ నుండి ఉరుక్కుంటా వచ్చి దేవుని సిలువను పట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఆ సిలువను పట్టుకొని ఫోటోలు అవి దిగుతారు కొంతమంది ఏముందిలేండి, చాలామంది దిగుతారు దేవుని సిలువ పట్టుకొని. అన్ని ఊర్లు నున్న విచారణ కాబట్టి అన్ని ఊర్ల నుండి జనాలు వస్తారండి. విచారణ సంబంధించిన జనాలు మొత్తం వస్తారు. ఉపదేశులు ఫాదర్ గారు కూడా నడుచుకుంటానే వస్తారండి. సిస్టర్స్ అందరూ కూడా నడుచుకుంటూ వస్తారండి, చెప్పులు లేకుండా నడుచుకుంటూ వస్తారు. చాలా వరకు అందరూ చెప్పులు లేకుండా వస్తారు. కొంతమంది వరకు మాత్రం వాళ్ళకి చెప్పులు లేకపోతే కొంచెం నడవలేని వాళ్ళు ఉంటారు కదండి, కొన్ని కాళ్ళు కూడా కాలుతాయి కదా చిన్నపిల్లల, వాళ్ళ వరకు మాత్రం చెప్పులు వేసుకుంటారు. చెప్పులు వేసుకొని మాత్రం సిలువను ఎవరు పట్టుకోరండి. చెప్పులు ఇప్పేసేసి మాత్రం సిలువను పట్టుకోవాలి, అలానే పట్టుకుంటారండి ఎవరైనా సరే. మామూలు దేశాపర్లు అంటే అసలు చెప్పులు వేసుకోము కదండి, 40 రోజులు మేము వేసుకోము. మామూలు వాళ్ళు మాత్రం చెప్పులు వేసుకోరు, పట్టుకోరు, అలానే చేస్తారు. మధ్యలో ఒక గుడికాడ ఆగుతామండి. ఆ గుడికాడ ఆగి చిన్న వాక్యం చదువుకొని అప్పుడు మళ్ళీ బయలుదేరుతాము. కానీ జనం మాత్రం చాలా కట్టయితే క్షమించండి, చాలా మంది జనం కొంచెం వచ్చేసేసండి. ఆ వీడియోస్ కొంచెం వల్ల మీకు ఇలా కొంచెం తేడాగా అనిపిస్తున్నాయి. కొంచెం వీడియోస్ ఫొటోస్ ఇవన్నీ ఉంటాయి. లేదు మాకు తెలిసిన వాళ్ళు మాత్రం క్షమించిందండి. దేవుని సిలువను మోయడం అంటే చాలా 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 అదృష్టం అని అనుకుంటున్నానండి నేను మాత్రం. అందుకని చాలామంది వస్తారండి. చూసారుగా అన్నయ్య ఫొటోస్ తీస్తున్నారు, అలానే ఫొటోస్ తీస్తూ ఉంటారండి. ఫొటోస్ వీడియోస్ తీస్తూ ఉంటారు. సిలువ మారుతూ ఉంది కదండి, చేతులు అలానే మారుతూ ఉంటుంది. చూడండి వెనకమాలు ఎంతమంది ఉన్నాయి, ఇంకా వెనకమాలు చాలామంది ఉంటారండి. ఒక్కొక్కరు అయితే కొంచెం ముందు కూడా వెళ్ళిపోతారండి, ఎందుకంటే వీళ్ళు స్లోగా వెళ్తున్నారు కదా అన్నట్టుగా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటారు. అలా జరిగిద్ది. కొంచెం ఫార్వర్డ్ చేశానండి దీన్ని, అందుకని మీకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా చేశాను, అందుకని మీకు కొంచెం ఇబ్బందిగా కనబడుతుంది. కొంచెం అన్నీ క్షమించండి. తర్వాత నుండి స్లోగా వచ్చిందండి, ఆ వరకు మాత్రమే కొంచెం ఫాస్ట్గా వచ్చింది. చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా ముందు మనము వెళ్ళాలి, పట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారండి. చూసారా, ఉండే కొంచెం ఇంకా జనం పెరిగిపోతాం, ఇంకా ముందుకు వచ్చేస్తారండి. ఎందుకంటే సిలువ మళ్ళీ మనం పట్టుకోలేమేమో, ఇంకా బోడపాడు దగ్గరలోకి వచ్చినాక ఇంకా జనం పెరుగుతారు కదా, అందుకని మళ్ళీ వాళ్ళు సిలువ తీసుకుంటారు కదా, అందుకని ముందుగానే ఆ యాత్ర నేను ఇంకొంచెం వెనక్కి వచ్చి వీడియో తీద్దాం అనుకుని వెనక్కి వచ్చాను అనుకున్నాను. కానీ మనం ముందుకు వెళ్తా కొంచెం ఇబ్బంది పడతాయేమో అన్నట్టుగా మళ్ళీ వెయిట్ చేశాను. ఎంతమంది జనం అనుకుంటున్నారండి, ఆల్మోస్ట్ అందరూ కూడా చెప్పులు లేకుండా నడుస్తారు. చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా జపమాలు చదువుకుంటా వాక్యం చెప్పుకుంటా వస్తూ ఉంటారండి.
అంటే బోడపాడు దగ్గరలో ఆగింది సిలువ, అందుకని జనాలు ఆగారు. మళ్ళీ బోడపాడు దగ్గర స్టార్ట్ అయింది. గొడవలు వచ్చేసామండి. గొడవల దగ్గరికి వచ్చిన తర్వాత ఈ వీడియో అంటే మధ్యలో మళ్ళీ నేను తీయడం ఆపాను కదండి. ఇది గొడవల దగ్గరికి వచ్చిన తర్వాత అండి కొంచెం నేను సెట్ చేసుకోవడం, అది గొడవల దగ్గరికి వచ్చినాక కొంచెం ఎండ ఉండేది కదండి, ఇంకా ఎండ వచ్చేసింది. ఇవి కొన్ని ఫొటోస్ అండి, వీడియోస్ చూడండి. అంటే స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసినాక అందరూ ఏం చేస్తారంటే ఇంకా ఫొటోస్ దిగుతారండి అందరూ కూడా. అంటే ఫొటోస్ దిగి ఇట్లా గుడి దగ్గరికి వచ్చేసామని గుడి దగ్గర కూర్చున్నప్పుడు మా బావ వాళ్ళ ఫొటోస్ తీసి పెట్టండి అంటే పెట్టా. సిలువ ఇంకా తీసుకెళ్ళి మన గొడవల్లో పెట్టి మనకు మన పేరున పూజలు చేస్తారండి. పూజలు చేసి మనకి పూజలో పేరు పెట్టుకుంటూ అదృష్టం అంటారు కదా, అలా నాకు బాగా పోయినా ఏదన్నా అయినా కానీ చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ లైక్ చేయండి అండి వీడియోస్.